నిజామాబాద్ జిల్లా సంగీత సేవలో అందరినీ తరింపజేసే మహాద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని 2009లో ప్రారంభమై నాసికాత్రయంగపకంలో గోదావరి నది జన్మించి అక్కడి నుంచి అందరినీ పునీతుల్ని చేస్తూ బాసర సరస్వతిని, భద్రాద్రి రాముణ్ణి అలా అలా దేవతలందరినీ స్పర్శిస్తూ ముందుకు సాగినట్టుగా 2009లో ప్రారంభమైన ఈ ఇందూరు పాట రెండవ మజిలీగా ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చింది. పల్లెలు, తాండాలు ఇవి మనం వెనుకబడినవి అని అనుకుంటాం. ప్రగతి రూపంలో అవి వెనుకబడి ఉండొచ్చు, అభివృద్ధి రూపంలో వెనుకబడి ఉండొచ్చు. కానీ కళారంగానికి అవి పునాదులు. ఆ పునాదులను స్పర్శిస్తే మన జన్మ ధన్యమవుతుంది. పల్లె పల్లెల్లో ఉన్నటువంటి జానపద సంగీత సౌరభాలను వెదజల్లే ఆ గాయకులకు ఒక అద్భుతమైన వేదిక కల్పించేందుకు నడుం కట్టింది. మొదటి ఏడు 2009లో అనన్య సామాన్యంగా అందరి అభిమానాన్ని పొంది ఈరోజు మరింతగా పురోగమన దిశలో ఒక చక్కని మజిలీకి ఈనాటి వేదికను సిద్ధం చేసింది. ఈనాటి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా మనం ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీ చంద్ర గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గారు మాన్యులు డాక్టర్ ఎం బాలచందర్ గారు, అలాగే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గణేష్ బాబు గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ జె నారాయణ గారు, శ్రీ చంద్ర గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ పివి గౌడ్ గారు, అలాగే నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ వెంకట రమణ గారు, విశాఖ హై స్కూల్ గంగారెడ్డి గారు వేదికపైకి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన దేవికా రాజు గారు, అలాగే ఎం శాంత గారు, సతీష్ బండోజు గారులను కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ శ్రీమతి దేవికారాజు గారు కోకిల వంటి కంఠస్వరంతో ఆ గణనాయకుని స్తుతించాల్సిందిగా దేవికారాజు గారిని కోరుతున్నారు. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఈ కమనీయమైనటువంటి కార్యక్రమానికి విశాఖ హై స్కూల్ ఆర్మూర్ వారు, పోలినేని ఇంటీరియర్స్ వారు, అలాగే ఏటీవీ వారు, టాటా మోటార్స్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్ నిజామాబాద్ వారు, అరీనా యానిమేషన్స్ వారు, అలాగే కళా ఈవెంట్స్ మీకు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు చేదోడు వాదోడుగా హార్దికంగా ఆర్థికంగా ఉన్నటువంటి మహనీయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇందూరు పాటకు చక్కని నేపథ్యం ఉంది. ఎందుకంటే ప్రజలను రంజింపజేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక గొప్ప మాట అంటారు, శరీరం యొక్క మాలిన్యాన్ని కడిగివేయడానికి అనేకమైన ప్రోడక్ట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి, కానీ మనసు యొక్క మాలిన్యాన్ని కడిగివేసే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉంది. ఆ సంగీతంలో తరిస్తున్న అందరూ కూడా ఈ భూమిలో వెలిసినటువంటి దేవతలు.
ఈ మాట మీకు నచ్చితే ఒక్కసారి చప్పట్లతో కళాకారుల్ని ప్రోత్సాహపరచండి. అలాగే మన పురాణాలు, మన వేదాలు చెప్తున్నాయి, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యనాలోచనామృతం. సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైనవి ఈ సంగీత సాహిత్యాలు. వాటిని తమ వరప్రసాదాలుగా కళాకారులకు ఆ అమ్మ అందిస్తుంది. నిజామాబాద్ గడ్డపై పుట్టి పువ్వు పుట్టగానే పరిమళించినట్టు 6వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆ దేవి కరుణా కటాక్షంతో సంగీతంలో తెలియకుండానే ప్రవేశం పొంది చిన్న చిన్న పాటలతో ప్రస్థానం ప్రారంభించి ఆ తరువాత సంగీతజ్ఞుల సహచర్యంతో మెల్లిమెల్లిగా ఆ సంగీతంలో ఆరితేరుతూ ఎలా ఎలా ఎదుగుతున్నాడో, ఎలా ఎలా చదువులో ముందుకు పోతున్నాడో అలా అలా సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆర్గనైజర్గా ఎదిగిన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మీకందరికీ తెలిసిన వాడే, మనవాడు తోట శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా, పాటల పూదోట అయినటువంటి వారికి మీ చప్పట్లతో ఘనంగా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పిన ఒక మాటని మనము ఇక్కడ స్మరించుకోవాలి. పాట గురించి చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కళ్ళల్లో నీళ్లు తొడిచి కమ్మని కలనిచ్చింది అంటాడు. పాట అంటే మరేదో కాదు, మనలో ఉన్న బాధను అలా చేతితో తీసేసి హాయినిచ్చే అద్భుతమైనటువంటి పాట. ఆ పాటల పూదోట మా తోట శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. ఇందూరు పాట 2010 ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి మన కార్యక్రమ ముఖ్య మెయిన్ స్పాన్సర్ శ్రీచంద్ర ఫార్మ్స్ అండ్ రీసెర్చ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సిఎండి గారు శ్రీ బాలచంద్ర గారికి, అలాగే శ్రీ గణేష్ బాబు గారు ఎండి గారికి, అలాగే డైరెక్టర్ ప్రివి గౌడ్ గారికి, విశాఖ హై స్కూల్ ఎండి శ్రీ గంగారెడ్డి గారికి, అలాగే శ్రీచంద్ర ఫార్మ్స్ అండ్ రీసెర్చ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ వెంకటరమణ గారికి, అలాగే టోలినేని ఇంటీరియర్స్ మన కార్యక్రమానికి కో స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు వారికి, అలాగే టాటా మోటార్స్ నుంచి శ్రీ ఓంకార్ గారికి, అలాగే ఎరేనా యానిమేషన్స్ శ్రీ సంతోష్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన సంగీతాభిమానులకి, జిల్లా ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఇందూరు పాట 2009లో మొదలైంది. ఈ ఇందూరు పాట ముఖ్య ఉద్దేశం మన గ్రామీణ కళాకారుల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికితీసే ప్రయత్నంలో ఈ ఇందూరు పాట మొదలైంది. ఈ ఇందూరు పాట ప్రతి సంవత్సరం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇందూరు పాట 2010 అని ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో సెలక్షన్ ప్రాసెస్ అలాగే సెమీఫైనల్స్ అన్నీ ముగిశాయి. ఈరోజు గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సెలక్షన్స్లో మొత్తం ఓవరాల్గా సెమీఫైనల్స్లో 45 మంది కళాకారులు పోటీ పడ్డారు. దాంట్లో నుంచి 12 మంది కళాకారులని ఫైనల్స్కి ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకి 3 గ్రూపులుగా డివైడ్ చేసి మన ఇందూరు జిల్లాకి తలమానికంగా ఉన్న త్రివేణి సంగమం, కందకుర్తి త్రివేణి సంగమంని ఆ 3 నదుల కలయికకి గోదావరి, మంజీరా, హరిద ఈ 3 నదుల కలయికే ఈ 3 గ్రూపులు. ఆ 3 గ్రూపులకి ఈ 3 నదుల పేర్లు పెట్టడం జరిగింది. ఆ 3 గ్రూపుల్లో ఒకటి గోదావరి గ్రూపు, అలాగే మంజీరా గ్రూప్, చివరిగా హరిద గ్రూప్. ఈ 3 గ్రూపులకి ఇప్పుడు గ్రాండ్ ఫైనల్స్ హోరాహోరు పోరు జరగబోతున్నది. గోదావరి గ్రూప్ నుంచి ఈ గ్రూప్ లీడర్గా వాడి రమేష్ ఉన్నారు. వాడి రమేష్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ గ్రూప్లో మిగతా మహేష్, నర్మద, నవనీత, అలాగే మంజీరా గ్రూప్ నుంచి
మంజీరా గ్రూప్ టీమ్ లీడర్ సింగరాయపల్లె సాయిలు. అలాగే ఈ మంజీరా గ్రూప్ నుంచి రాజశ్రీ, సరస్వతి, ఆర్ మహేష్. చప్పట్లు చప్పగా ఉన్నాయి. చప్పట్లు కొట్టడం ద్వారా 2 లాభాలు ఉన్నాయి. నాకు ఈ మధ్యన తెలిసింది 2వ లాభం. 1వ లాభం ఏంటంటే మన చప్పట్లు కొట్టడం ద్వారా మనకి రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యానికి మేలు చేస్తుందని. ఇంకొక ఉపయోగం ఏంటంటే మన మధ్యలో ఉన్న దోమలు కూడా చచ్చిపోతాయని ఇంకొక ఉపయోగం కూడా ఉంది. చప్పట్లు కొట్టడం ద్వారా 2 లాభాలు ఉన్నాయి. తర్వాత 3వ టీం నుంచి హరిత టీం నుంచి టీం లీడర్ భూమేష్, అలాగే టీం సభ్యులు నీలంబరి, రవీందర్, వివేక్. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా 3 తీసుకున్నాము. ఆ 3లో ఒకరు శ్రీ సతీష్ బండోజ్ గారు. వారు నిజామాబాద్ వాస్తవ్యులు. వారు ఎన్నో కార్యక్రమాల్లో విజయవంతంగా నిర్వహించారు. అనేక పాటలు రాసి ఒక రచయితగా గుర్తింపు పొందారు. ఒక స్క్రిప్ట్ రైటర్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇలా ఎదుగుతూ ఏటీవీలో స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేస్తున్నారు హైదరాబాద్ ఏటీవీ ఛానల్లో. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు సార్. అలాగే 2వ న్యాయ నిర్ణేతగా శ్రీమతి దేవికారాజ్ మేడం. వారు కూడా ఇందూరు వాస్తవ్యులు. వారు 1975 నుంచి 70లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారు టీటీడీ సింగర్గా ఉన్నారు ఇప్పుడు. మేడం వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే 3వ న్యాయ నిర్ణేతగా శ్రీమతి ఎం శాంత గారు వ్యవహరిస్తున్నారు. వీరు కోర్టులో పర్సనల్ అసిస్టెంట్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అలాగే సంగీతంలో ప్రవేశం ఉంది. లక్షగల సంగీతార్చనలో పాల్గొన్నారు. కర్ణాటక సంగీతం మరియు అన్నమయ్య కీర్తనలో ప్రవేశం ఉంది. వీరు కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు పార్టిసిపెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం గ్రాండ్ ఫినాలేలో 3 రౌండ్లుగా విభజించాము. ఈ 3 రౌండ్స్లో 12 మంది పోటీ పడతారు. వారికి ఈ ఇండివిజువల్ మార్క్స్ ఒక్కొక్క జడ్జి ఒక 10 మార్క్స్ ఇస్తారు. ఇండివిజువల్ మార్క్స్ 10 మార్క్స్ ఇస్తారు. మొత్తం ఓవరాల్గా 30 మార్క్స్ ఉంటాయి 3 జడ్జెస్కి. అది పర్సనల్ స్కోర్కి యూజ్ అవుతుంది. ఆ పర్సనల్ స్కోర్ మొత్తం వచ్చేసి టీమ్ స్కోర్కి హెల్ప్ అవుతుంది. ఆ టీమ్ స్కోర్ రౌండ్ వైజు జడ్జెస్ అనౌన్స్ చేస్తారు. ఓవరాల్గా 3వ రౌండ్ ముగిసేసరికి ఎవరి స్కోర్ అయితే టీమ్ స్కోర్ ఎక్కువ ఉంటుందో వారు విజేతలుగా నిలుస్తారు ఇక్కడ. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ పార్టిసిపెంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మన జడ్జెస్ ఇస్తారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళు 12 మంది. వారిని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. త్రివేణి సంగమం, ఈ మూడు నదుల యొక్క సంగమంగా ఈరోజు ఇందూరు పాట మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళు ఒక్కొక్క గ్రూప్లో 4, వారిలో ఒకరిని టీం లీడర్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చి పాట పాడిన తర్వాత వారికి 10 మార్కులు స్కోర్ చేయబడుతుంది. వారి యొక్క హైయెస్ట్ మార్క్ 10 మార్కులు. వాళ్ళు పాడే విధానాన్ని బట్టి మేము ఇండివిజువల్గా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. దాన్ని బట్టి ఆ ఇండిపెండెంట్ స్కోరింగ్తో పాటు ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి ఆ 4 కలిపి చేసిన స్కోరింగ్ కూడా వాళ్ళకు వర్కౌట్ అవుతుందన్నమాట. అయితే ఇదంతా కూడా పర్సనల్గా సంపాదించుకున్న స్కోరింగ్తో పాటు గ్రూప్గా చేసుకున్నది కూడా వాళ్ళకి ప్లస్ అవుతుందని ఈ రకంగా మేము డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఆసక్తికరంగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగిన మన ఇందూరు పాట 2010 జానపద జాతర అద్భుతంగా ముగియబోతోంది. ఇక్కడికి వచ్చి నిలబడే అదృష్టాన్ని కలిగించిన మీ అందరికీ, అమ్మ లాంటి ఇందూరుకు, అమ్మ ప్రేమ లాంటి ఇందూరు పాటకు థ్యాంక్స్ చెప్పుకుంటూ జడ్జిమెంట్ 4 ముళ్ళ 12 మంది ఉన్నారండి ఇక్కడ. గోదావరి, మంజీరా, హరిత అనే 3 నదుల్ని ఒక్కచోట చేర్చి త్రివేణి సంగమంగా భావించి
ఇందూరు పాట ఆ యొక్క వేదికను అలంకరించిన తోట శ్రీనివాస్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. సో ఇక ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ 3 రౌండ్లలో కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన మార్కుల్ని, ప్రతి ఒక్క గ్రూప్ సాధించిన మార్కుల్ని సమిష్టిగా చేసి ఒక దగ్గర కూర్చిపెడితే 304 మార్కులు సాధించారు మంజీరా గ్రూప్ వాళ్ళు. చప్పట్లు కొట్టండి సార్ ప్లీజ్. 304 వేగంతో పరిగెత్తి ఒక చోట ఆగిపోతే వారిని అధిగమిస్తూ గోదావరి టీం 317 వేగంతో ముందుకు సాగింది. ఇంకా గట్టిగా చప్పట్లు కావాలి అంత కష్టపడ్డందుకు పాపం. ఇక చెప్పాల్సిందేమీ లేదు. హరిత అద్భుతంగా పచ్చగా కలకల్లాడుతూ నిరంతర ఉధృతమైన ప్రవాహంతో ముందుకు వెళ్ళి 321తో ఫస్ట్ ర్యాంక్ లో నిలిచింది. కంగ్రాచులేషన్స్ టు ఫస్ట్ విన్నర్ హరిత 321 అండ్ సెకండ్ విన్నర్ గోదావరి 317 అండ్ థర్డ్ రన్నర్ 304 ఫర్ మంజీరా. కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఇంకా గట్టి చప్పట్లతో నాకు తెలిసినంత వరకు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ఇంకొక రకమైన జడ్జిమెంట్ కూడా మీ ముందు ఉంచుతున్నాను నేను. సారీ, నేను కాదు, మేము. ఇక్కడ ఒకరు బాగా పాడారు, ఒకరు బాగా పాడలేదు అనే ఉద్దేశం ఏం లేదు. అందరూ అద్భుతంగా పాడారు. అక్షరం నా అమ్మ నన్ను నడిపిస్తుంది, పదం నా పుత్రిక నాతో ఉద్దికగా నడుస్తుంది అంటూ కలం కాగితాలకు నా జీవితాన్ని అంకితం చేశాను, పాటకు కాదు. సో వెనక నుంచి వస్తాను. రవీంద్ర 81 స్కోర్ చేసి థర్డ్ ప్లేస్లో నిలిచాడు. ఇక్కడ ఇండివిజువల్ గా 3 రౌండ్లలో రవీంద్ర సాధించిన స్కోరు 81. రవీందర్ ఈ ఇండివిజువల్గా వచ్చిన మార్కులో అతను సాధించిన మార్క్స్ ఇవి. ఇక సెకండ్ ప్లేస్ లో నిలిచారు నీలాంబరి విత్ 85 మార్క్స్. నీలాంబరి ఇక అద్భుతమైన మధురమైన నవనీతం లాంటి పాటల్ని మనకు అందించి 87 మార్కుల స్కోర్తో ఫస్ట్ ర్యాంక్ లో నిలిచింది నవనీత. ఫస్ట్ వచ్చేసి నవనీత 87, సెకండ్ వచ్చేసి 85తో నీలాంబరి, థర్డ్ ప్లేస్ లో వచ్చేసి రవీందర్ 81తో ఉన్నారు. ఈ ముగ్గురికి మన ఇందూరు పాట 2010 జానపద జాతర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. చప్పట్లు మీ దగ్గర నుంచి, మెమంటోలు, ప్రైజులు స్టేజ్ దగ్గర పెద్దవాళ్ళ చేతుల మీదుగా. సార్ శ్రీనివాస్ గారు, ఈ అవకాశాన్ని అందించిన మీ అందరికీ, ఈ ఇందూరు పాటకి ఊపిరిగా నిలిచిన స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మన శ్రీచంద్ర ఫార్మ్స్ గారికి, విశాఖ హై స్కూల్ గారికి, పోలినేని ఇంటీరియర్స్ వారికి, అట్ ది సేమ్ టైం టాటా మోటార్స్ అండ్ అరీనా యానిమేషన్ వారికి, వీరందరికీ కూడా నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మంజీరా కూడా లాతూర్లో పుట్టి ఇక్కడికి వచ్చింది. హరిదా నది మాత్రం మన నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రాంతంలో పుట్టి కందకుర్తి వద్దది గోదావరిలో సంగమిస్తుంది. ఎక్స్క్లూజివ్, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నది హరిదా. ఆ హరిద ఈ రోజు విజేతగా నిలవడం చాలా ఆనందదాయకమైన విషయం. అంతేకాకుండా ఇటీవలనే నిజామాబాద్ జిల్లాలోని రచయితలు, కవులందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అది హరిదా రచయితల సంఘంగా ఏర్పాటు చేశారు. ఇది చాలా శుభపరిణామం. హరిదా అంటే దాని అర్థం ఏమిటంటే, హరిదా అంటే పసుపు అనే అర్థం ఒకటి వస్తుంది, ఇంకోటి హరిదా అంటే కాంతి అనే అర్థం ఒకటి వస్తుంది. ఈ హరిద కళాకారులు తమ చక్కని భావంతో నిండినటువంటి, ఎటువంటి భావం అంటే సంస్కారవంతమైన తెలంగాణ భావంతో నిండినటువంటి పాటలతో మనకు తెలంగాణ అనే విజయ కాంతిని అందిస్తారని కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందూరు పాట
2010. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు. ఈ రోజుల్లో కూడా ఇంత అద్భుతంగా ఒక అంటే రియల్గా చెప్పాలి అంటే వాళ్ళ లోపల ఒక స్వచ్ఛత కనబడతా ఉంది నాకు రియల్గా, అసలు వీళ్ళని చూస్తూ ఉంటే మొత్తం మీద. సో నిజంగా కూడా మరి ఇలాంటి కళాకారులను మరి వాళ్ళ కళను బయటికి తెచ్చేందుకు మరి పల్లె శ్రీనివాస్ గారు ఈ యొక్క ఇందూరు పాట అనే ప్రోగ్రామ్స్ని మరి ఇలా ప్రజెంట్ చేయడం, మరి దానికి న్యాయ నిర్ణేతలుగా ఇక్కడికి వచ్చిన అతిథులు కూడా మరి వాళ్ళకు కోఆపరేట్ చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే రియల్గా నేను ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎంత బిజినెస్లో ఎంత టెన్షన్గా ఉన్నా కూడా ఇక్కడ కూర్చుంటా ఉంటే ఎంత రిలాక్స్ అయిందంటే మరి రియల్గా కూడా మరి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జానపదంలో అంత పవర్ ఉంది. నిజంగా చక్కటి ప్రోగ్రామ్స్ను చేస్తున్న ఈ సంస్థలకు మరియు దీనికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పల్లె శ్రీనివాస్ గారికి, ఆయన పేరులోనే పల్లెనేనా తోట శ్రీనివాస్ గారికి మరి నేను హామీ ఇస్తున్నాను 100%గా. ఈ యొక్క నిజామాబాద్ డిస్టిక్లో మరి తోట శ్రీనివాస్ గారు జానపద కళల గురించి ఎటువంటి ప్రోగ్రామ్ను పెట్టినా కూడా నేను స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నానని మీ అందరి ముంగటు సభాముఖంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అసలు ఎలా ఉండాలి అంటే పల్లె వాతావరణంలో పల్లెల్లో ఎలా ఉంటారో అలాంటి వాతావరణంలో ఉన్నటువంటి పిల్లలకి మన చప్పట్లే వాళ్ళకి ఆనంద బాష్పాలండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ ఇండియా మొత్తము, సో భారతదేశం మొత్తము ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, అవునా కాదా? గట్టిగా చెప్పండి. రావట్లేదు సౌండ్. ఎందుకు? తెలంగాణ వస్తుందా రాదా? వస్తుందా? వెరీ గుడ్. సో ఇండియా మొత్తము ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తము ఎవరి వైపు చూస్తుంది? నిజామాబాద్ వైపు చూస్తుంది. నిజామాబాద్ మొత్తము శ్రీచంద్ర వారి ఇందూరి పాట వైపు చూస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఎందుకంటే తోట శ్రీనివాస్ గారు అక్కడున్న కళని వాళ్ళు ఎక్కడెక్కడో పల్లెల నుంచి వచ్చారు, మీరు చూశారు. ఆ కళల్ని బయటకు తీసుకురావడానికి ఎంతో తాహతాపడుతున్నాడు. గత సంవత్సరం నుంచి మన కంపెనీకి వచ్చి, సార్ మీరు కంపల్సరీ చేయాలి, మీలాంటి వాళ్ళ సహాయక సహకారాలు మాకు ఉండాలి, మీరుంటే కంపల్సరీగా మేము ఇలాంటి కళాకారులందరినీ బయటికి తీసుకొస్తాము అని చెప్తే మాకు కూడా చాలా ఆనందం వేసి, సరే మేము ఎప్పుడు కానీ కష్టపడే వాళ్ళకే మేము ప్రోత్సాహం ఇస్తామండి. మా కంపెనీలోనైనా సరే, మన ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకైనా సరే కష్టపడే వారిదే ఫలితాలు ఉంటాయండి. మరి ఆ కష్టపడ్డ వారికి 100%గా మనం ఫలితాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇలాంటి కళాకారుల కోసము శ్రీనివాస్ చేస్తున్న తపన, మరి ఈ విషయాన్ని నేను అన్నగారికి చెప్పగానే అన్న ఏమన్నారంటే వెనక ముందు ఏమి ఆలోచించకుండా హామీ ఇచ్చారు, మనం కంపల్సరీగా వీరికి హెల్ప్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే శ్రీనివాస్ గారు చాలా కష్టపడి ఒక సంస్థను ఆయనకున్న కళా అభినందనల్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తులకి మనం సహాయం అందించాలని చెప్పేసి అన్నతో మాట్లాడితే కాదనకుండా సరే అన్నారు. మరి ఇందాక మీరు చూశారు, నేను చెప్పే పని లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నగారు నిజంగా మేము చాలా బిజీ అండి, ఒక్క టైం ఇవ్వడానికి కూడా చాలా చాలా కష్టంతో వస్తాము. అలాంటి బిజీ ఉన్న సమయాల్లో కూడా ఇక్కడ కూర్చుంటే అన్నగారికి ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ జానపద కళాకృతుల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆయనే ఏమని చెప్పారు మీరు అందరు విన్నారు. ఇందూరి పాట 100%గా మా సహాయక సరికాలాలు ఉంటాయని చెప్పేసి చెప్పారా కదా, ఈ 100%గా ఉంటాయి. అలాగే జడ్జెస్ ఉన్నారు, జడ్జెస్ కూడా ఎంతో మంచి వాక్యం చెప్పారు ఇందాక.
జానపదాలు నాకు కొత్త అని అన్నాడు మన ఆయన పేరు ప్రదీప్ గారు. కానీ నిజంగా జానపద అనేది చాలా పాతదండి. మన జడ్జెస్ గారు చెప్పారు, ఆ జానపద నృత్యాలను, ఆ పాటల్ని బయటికి తీసుకురావడానికి శ్రీనివాస్ చేస్తున్న తపనకు 100%గా మేము ముందుండి సహాయక సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకే కాకుండా మా కంపెనీ నుంచి మీ అందరికి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకు కూడా గిఫ్ట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 3 వెండి గ్లాసులు, 3 వెండి గ్లాసులు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు అది డ్రాలో ఇవ్వడం జరుగుతుంది. 100%గా ఈ మన కంపెనీ నుంచి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మీరు దయచేసి ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఇలాంటి కళాకారుల్ని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ మన విజయవంతులుగా చేసి, ఎవరైతే సక్సెస్గా విన్ అవుతారో వాళ్ళకు మన ప్రజెంటేషన్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. జై నిజామాబాద్ అండ్ జై శ్రీచంద్ర ఇందూరు వారి పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా రాత్రి ప్రయత్నం చేశాం, కాలే. పొద్దున నేను ఫోన్లో కూడా చెప్పాను. ఆయన ఏం చెప్పాడంటే నాకు టైం ఉంటే వస్తాను అని. నేను వెంకటరామ గారికి అడిగాను, ఈ ప్రోగ్రామ్ ఏదన్నా ఫస్ట్ మనం డిసైడ్ చేసేది ఉంటే కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని చేస్తే బాగుండేది. వాళ్ళు ఇచ్చిన డేట్ ఉంటే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. నాట్ ఓన్లీ కలెక్టర్, డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరూ కూడా తీసుకొస్తుంటుంది. ఎందుకొరకంటే మేము కూడా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళమే. ఇవాళ ఈ చిన్నారుల యొక్క పాటలు వింటూ ఉంటే, చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే నేను కూడా దాదాపు రేలే కార్యక్రమాన్ని మరి మా టీవీ నుంచి చూస్తూ ఉంటా. ఎందుకంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళం మనమందరం. మాది కూడా నల్లూరు బాల్కొండ మండల్లో. ఐ కేమ్ ఇయర్ 71లో. ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడ అభ్యాసం చేశాం. ఒక జిల్లా ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్గా కాకుండా జిల్లా అంబేద్కర్ సంఘంగా దళితుల మీద జరుగుతున్న దాడులకు వాటన్నిటికి కూడా ప్రేరేపణ చేసి జిల్లా యంత్రాంగంతో అటు పాలక వర్గంతో కూడా మేము పోరాటం చేస్తున్నాం. అలాంటి ప్రోగ్రామ్ని తోట శ్రీనివాస్ దాదాపు ఆయన ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడు. ఈ పల్లె కళలను ఈ విధంగా తీసుకొస్తున్నప్పుడు ఐ విల్ కంగ్రాచులేట్ తోట శ్రీనివాస్ గారు. అట్లనే ఈ చిన్నారులందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నా. ఎందుకొరకంటే వాళ్ళు ఈ 2 సంవత్సరాలంటే 2009 and 2010 ఇవాళ ఫైనల్ కార్యక్రమాలు పెట్టారు. మరి దాంట్లో వాళ్ళందరినీ కూడా మనం ఇంతజార్ చేయాలి. ఇవాళ అందరికీ నమస్కారం. శ్రీచంద్ర ఫార్మ్స్ ఇందూరు పాట ఈ మెయిన్ స్పాన్సర్గా చంద్ర ఫార్మ్స్ అధినేత వారికి మరొకసారి ఐ విష్ సార్. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని కో స్పాన్సర్గా చేస్తున్నందుకు నిజంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఈ కళాకారులని ఎక్కడి నుంచో ప్రోత్సాహం అనేది కరువైన ఈ రోజుల్లో జానపదాన్ని బతికించడానికి చాలామంది కళాకారులు ముందుకొచ్చినా కూడా వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేక ఎక్కడెక్కడో మరుగున పడిపోయే పరిస్థితిలో తోట శ్రీనివాస్ గారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, తమ్ముడు అతని యొక్క నా యొక్క ఇద్దరి గ్రామాలు కూడా ఒకే మండలానికి చెందిన వాళ్ళం మేము. అతను నా దగ్గరకు వచ్చి, సార్ మాకు ఈ జానపదాన్ని వెలికి తీయడానికి ఏదైనా మీరు చేయగలుగుతారని అన్నప్పుడు మేము చేసేది చాలా తక్కువ. ఎందుకంటే అసలు మేము చేస్తున్నాము అంటే దానికంటే ముందు వాళ్ళు దీన్ని బతికించడానికి పడే తపన చూస్తే చాలా చేయాలని ఉంటుంది. ఇంకా పెద్ద మనసున్న ప్రతి పెద్దలు కూడా, మన ఇంట్లో కూడా చాలామంది పిల్లలు రకరకాల టాలెంట్లతో ఉన్న చాలామంది పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా పేరెంట్స్కి, నేను స్కూల్ ఫీల్డ్ నుంచి కాబట్టి వచ్చాను కాబట్టి తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపం, మీ పిల్లల్లో కూడా ఎక్కడో ఏదో ఒక కళ దాగి ఉంది, దయచేసి దాన్ని వెలికి తీసే ప్రయత్నము తల్లిదండ్రులుగా మనం చేయాలి. మనం చేయలేని పని ఈ కళాకారులు చేస్తున్నందుకు నిజంగా శిరస్సు వంచి అభినందిస్తున్న తమ్ముడు. ఇకపోతే ఇక ఉన్న కళాకారులందరూ కూడా వారికి ఎప్పుడో అందాల్సిన ప్రోత్సాహము చాలా లేటుగా అందినా కూడా వాళ్ళలో ఉన్న టాలెంటు ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు నిజంగా చాలా అభినందనీయము.
ముఖ్యంగా చిన్నపిల్ల డ్యాన్స్ చేస్తుంది, ఎక్కడుందామి? పడుకుందా? చిన్నపిల్ల. ఆ పాప ముఖంలో ఏం కనిపిస్తుందని అంటే ఏ పాట అయినా సరే మొత్తానికి ఎగరాల అన్న ఆ తపన ముందు ముందు ఆ పాపని నిజంగా ఒక మంచి కళాకారునిగా రూపుదిద్దడంలో మన ఇందూరు ప్రజల బాధ్యత చాలా ఉంది. పెద్ద మనసున్న ప్రతి పెద్దవాళ్ళు కూడా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు కనీసం జీవితంలో ఒక్కసారన్నా మీ చెయ్యి కూడా వారితో పాటు వేస్తే జానపదం ఒకసారి ఎగిసిపడుతుందని నమ్మకంతో అవకాశము కల్పించిన తోడ శ్రీనివాస్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హిందూర్, జై తెలంగాణ. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్. లేదు సార్. వయసులో చిన్నవాడు కానీ తను అనుకున్నాయని నెరవేర్చగల అసాధ్యుడు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నా కళాభివందనాలు. ముఖ్యంగా శ్రీచంద్ర ఫార్మ్స్ రిసార్ట్స్ ఇందూరుపాట నిర్వాహకులైనటువంటి తోట శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీచంద్ర వారికి యజమాన్యానికి నా కళాభివందనాలు. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి స్టేజ్ నుండే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో మా టీవీలో రేలాలో పార్టిసిపేట్ చేసి ఫైనల్లో ఫస్ట్ రన్నర్గా నిలవడం జరిగింది. అలాగే నాకు పాట నేర్పిన నా పల్లెకు, నన్ను కన్న తల్లిదండ్రులకి నా కళాభివందనాలు. తెలంగాణ పాట పాడుకుందామా, జానపదం పాడుకుందామా? చెప్పాలి. తెలంగాణ పాట అనుకున్న వాళ్ళందరూ చేతెత్తి జై తెలంగాణ. ఒకసారి జై తెలంగాణ. శ్రీచంద్ర రిసార్ట్స్ వారికి, నెక్స్ట్ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఇందూరుపాట తోట, మన తెలంగాణ పూల తోట శ్రీనివాస్ గారు, ఈ తోటను నవ వసంతంలా ఇంకా వికసింపజేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ నేను కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను చాలా గర్వపడుతున్నా, మీకు నేను పరిచయం చేసుకోవాలని నాకు చిన్న ఆశ. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇందాక ఒక చిన్న పాప ఆడింది, ఆ పాపలాగున్నప్పుడే నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టిన దాన్ని. నా పేరు జలజ, నాది నార్సింగి గ్రామం, మెదక్ జిల్లా. నేను ఉండేది ఇప్పుడు హైదరాబాద్లో. కానీ ఇలాంటి వేదికలు లేక నేను పెద్దగా అయిన తర్వాత ప్రజా ఉద్యమంలో 15 సంవత్సరాలుగా నా కళని ప్రజా ఉద్యమానికి అందిస్తున్నాను.